నిజంగానండి ఇదివరకు రోజుల్లో ఒక వైఫ్ ఉండగా ఇంకో అమ్మాయితో గానీ, ఒక అబ్బాయితో గానీ సంబంధం పెట్టుకుంటే ఒక చెత్త వర్డ్ ఉండేదండి. మనకి ఏమన్నా అనుకుంటూ ఉండేవాళ్ళు బయట. అది కొంచెం మనకు మాట్లాడడానికి కొంచెం బాధగా ఉంటుంది. ఇప్పుడు అలా అని కాదు. అంటే ఏంటంటే ఆ ఫిజికల్ కాంటాక్ట్ కోసమే అలా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిని ఉంచుకున్నారు లేదా ఈ అబ్బాయిని అలాంటి వర్డ్స్ ఉండేవి సొసైటీలో. బట్ అదృష్టవశాత్తు అటువంటి వర్డ్స్ అన్నీ డిసప్పియర్ అయినాయి. కానీ యాక్టివిటీస్ డిసప్పియర్ అయినాయా లేవా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒకటండి ఇక్కడ అమ్మాయిలదా తప్ప, అబ్బాయిలది తప్ప ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లో అని చెప్పడానికి లేదు. ఎలా అంటే ఎలా అంటే దీన్ని ఎలా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలతోనే ఉంటారు. వేరే అమ్మాయి వైఫ్తో ఉంటుంది, ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు, లేదంటే వేరే 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 కాంటాక్ట్స్ ఉండొచ్చు, వేరే రిలేషన్స్ ఉండొచ్చు. మనం దాన్ని కాదనలే. కానీ అటువంటప్పుడు ఆ మనిషి నమ్మిందనుకోండి, ఏమని క్లియర్గా ఇతను నా భర్తగా ఉన్నాడు, ఇది నా భర్తగా ఉండి ఇలా చేస్తున్నాడు, నాతో ఉన్నాడు, నాతోని చేస్తున్నాడు, కాపురం చేస్తున్నాడు అని కనుక నమ్మితే అప్పుడు యాక్టివిటీ వేరు. అప్పుడు మనం అమ్మాయి మీద జాలిపడేదన్నా చెప్పచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరికీ తెలుస్తుంది వాళ్ళు కాదు అని, వాళ్ళు భార్యాభర్త కాదు అని తెలిసి వాళ్ళు పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమని తీయాలి? ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ అంటామా? ఎవరినైనా మనం రక్షించవలసిన సొసైటీకి బాధ్యత ఉందా అంటే ఉంది, డెఫినెట్గా బాధ్యత ఉంది. భార్యని రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ ఏ విధంగా రక్షించడానికి బాధ్యత ఉంది? మనం ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ లాలో ప్రొవిజన్ లేదు. ఒక డైవర్స్ ఇచ్చేసి ఇప్పడానికి మాత్రమే భయం ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు కోరుకున్న గమ్యాన్ని మనం వేరే రకంగా ఫిల్ఫిల్ చేయడానికి మాత్రమే అవకాశం వస్తుంది. కానీ దానికి ఉంది పనిష్మెంట్. ఇలా బైగమి ఉన్నప్పుడు దానికి పనిష్మెంట్ ఉంది. కొత్త యాక్ట్లోనూ ఉంది, పాత యాక్ట్లోనూ ఉంది. అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో దానికి కావాల్సింది ఏంటంటే ప్రూఫ్లు కావాల్సి వస్తున్నాయి, ఎవిడెన్స్లు కావాల్సి వస్తున్నాయి. ఎంత దూరం వెళ్ళే ఓపిక లేకపోయింది, ఇంత సిచ్యుయేషను లేకపోయింది. కానీ జనాలు అట్లీస్ట్ సొసైటీ కన్నా భయపడుతూ ఉంటే, ఇటువంటిది తప్పు అని మనం అట్లీస్ట్ సొసైటీ కన్నా భయపడుతూ ఉంటే, మన పరిస్థితులు మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనం కొంచెం మంచిగా నడపగలుగుతాం. ఇక్కడ ఎవ్వరికి మనకే బాధ్యత వాళ్ళకి లేదా అని కాదు, వాళ్ళకి ఉంది. వాళ్ళ లైఫ్ మీదే వాళ్ళ కమిట్మెంట్ ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని నేను తిడుతున్నానని కాదు, సిచ్యువేషన్ని చెప్తున్నాను అంతే. ఇలా ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషన్, అసలు ఎందుకు రైజ్ అవుతుంది? సరే ఆ అమ్మాయి నమ్మింది, అతను ఆ భార్య అని అతనితోనే ఉంది, ఈమె అతనికి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకు పుట్టిన పిల్లలకి సేమ్ అతని భార్యకి లేదా ఏదో పిల్లలకి ఎటువంటి హక్కు అయితే ఉందో సేమ్ ఆ పిల్లలకు కూడా సేమ్ హక్కు ఉంటుంది అతని ఆస్తిలో. అదే స్త్రీ అయినా సరే అతని వల్ల కలిగితే పిల్లలు, ఇటు తన వల్ల కలిగితే తనకున్న ధనంలో, తనకు వచ్చిన స్త్రీ ధనంలో సేమ్ హక్కు రెండో భార్య పిల్లలకు కూడా సేమ్ హక్కు ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ బిడ్డలు ఇబ్బంది పడకుండా మనం పిల్లలు దానికి మా బాధ్యులు కాదు, తల్లిదండ్రులే బాధ్యులు కాబట్టి మనం పిల్లలకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అటువంటి యాక్ట్ వచ్చింది 1970s. తర్వాత వచ్చింది ఏంటి, ఇంకా సెకండ్ వైఫ్గా ఉంటుంది, హ్యాబిచుయేటెడ్ వైఫ్ అయిపోయింది, హ్యాబిచుయేషన్ అయిపోయింది. వాళ్ళు బయట సొసైటీలో హస్బెండ్ అండ్ వైఫ్గానే ఉన్నారు, ఇక్కడ వైఫ్తోనూ వైఫ్గానే ఉన్నాడు. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ప్రాపర్టీస్లో వచ్చే మెయింటెనెన్స్ సెకండ్ వైఫ్ కూడా ఇవ్వాలని కొన్ని కేసెస్లో కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని కండిషన్స్ మీద, ఈ కండిషన్స్లో అయితేనే ఆమెకు కూడా సెకండ్ వైఫ్ కూడా మెయింటెనెన్స్ ప్రాపర్టీ వస్తాయి, సర్వైవల్ మాత్రమే ప్రాపర్టీ అది సర్వైవల్ వస్తుంది అనే విషయం కోర్టు యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది ఆ ఒక్క విషయంలో. దాని మీద నాకైతే ఆ వచ్చిన కొత్తలో ఎన్ని కేసెస్ అంటే, సెకండ్ మ్యారేజ్కి ఉన్నాయంట కదా మేడం, రెండో పెళ్లి చేసుకుంటే ఉన్నాయంట కదా మేడం, రెండో పెళ్లి చేసుకుంటే మనకి వస్తుందంట కదా, మెయింటెనెన్స్ అన్నీ వస్తాయట కదా, ఆస్తి వస్తుందట కదా, మాకు ఎంతో కొంత ఇస్తారంట కదా బతకడానికి అని అడిగిన వాళ్ళు ఎంతమందోనండి. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇంతమంది ఉన్నారా సొసైటీలో ఈ విధంగా ఆలోచించేవాళ్ళు అని. అప్పుడు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కండిషనల్ బేస్ అమ్మా అదన్నీ కూడా. అది ఫస్ట్ వైఫ్కి తెలిసి ఉండాలి, సెకండ్ వైఫ్ అన్నట్టుగా ఆమె యాక్సెప్ట్ చేసి కూడా హస్బెండ్తోనే ఉండాలి, డైవర్స్ అడగకుండా. అటువంటి సిచ్యువేషన్లోనే అది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అవన్నీ కండిషనల్ బేస్లు. సో ఇదంతా పూర్వపు హిస్టరీ. ఇప్పుడు ఏం జరుగుతుంది,
ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.